సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాము నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం
చేయి విడువని చెలిమంటే మాదేరా 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 పంతములు విడదీస్తున్నా బంధములు పెనవేస్తుంటే ప్రేమ బలపడుతుందంతే నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా రెమ్మలతో నింగిని తాకిన నేలనే వదలము వేళ్ళు తెలుసుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful. Life is beautiful. Life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. ప్రేమల నీడలో తుమ్మే ఊహలో అందరి కన్నులో Life is beautiful. 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 Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి
అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారరే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారరే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం ఇదేరా 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 స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకే పుట్టానంది ఈ పొడమి ఆశలు ఆకర్షణలు లేనిదేమి ఆడా మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం. అందరికీ నమస్కారం. అందరూ కొంచెం ఇవాళ 1997-98 ఎస్ఎస్సి బ్యాచ్ 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ, మా తోటి విద్యార్థులకి, గురువర్యులకి, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారికి, కమిటీ ప్రెసిడెంట్ ఎస్కే ఇమాం గారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి నుంచి సభను ఆరంభిద్దాం. మొట్టమొదట మన గురువర్యులు అందరినీ సన్మానించుకుందాం. మిత్రులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికి ఈ పునః కలయిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు మిత్రులు రాకేష్ చెప్పినట్లుగా మనకి విద్యను బుద్ధిని నేర్పినటువంటి ఉపాధ్యాయుల్ని మనం మొట్టమొదటిగా ఈ డయాస్ మీదకి ఆహ్వానించి వారిని గౌరవించడం అనేది ఎంతో శ్రేష్టమైన సంగతి. దయచేసి మీలో ఎవరు కూడా పరీక్ష కార్యక్రమాన్ని కొంచెం ఆపినట్లయితే ఉపాధ్యాయుల్ని మనం సగౌరవంగా సన్మానిస్తూ ఈ వేదిక మీదకి వారిని ఆహ్వానిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలని మనవి. మన మధ్యలో ఉన్న ఉపాధ్యాయుల గురించి ఒక చిన్న మనవి, ఒక చిన్న సంగతి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్క తల్లి తండ్రి వారి పిల్లల గురించి ఒక ఆలోచన కలిగి వారి ప్రయోజకులే ఒక అధికారాన్నో లేకపోతే ఒక స్థాయికి చేరితేనో అది తల్లిదండ్రులుగా వారికి ఒక గౌరవం అని,
ఒక విలువని భావించి పిల్లలు చదివిస్తారు. చదివించిన ఆ పిల్లలు ప్రయోజకులైతే ఆ యొక్క విలువ తల్లిదండ్రులుగా సమాజం చెప్పుకుంటారు. కానీ టీచర్స్కి వాళ్ళ దగ్గర ఎన్నో వేల మంది, వందల మంది, లక్షల మంది చదువుకుని బయటికి వెళ్తారు. వాళ్ళు ఆ తర్వాత ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అధికారాన్ని చేజిక్కించుకున్నారు, ఆ క్రెడిట్ ఎవరికనేది వారు పట్టించుకోకుండా నిస్వార్థంగా వాళ్ళు ఎంతో శ్రద్ధగా మనకి ఎన్నో సంగతులు చెప్పి విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించి మనల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన, నిస్వార్థంగా సేవ చేసిన వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం. అలాగున మనకి నేర్పించిన గురువులు ముఖ్యులు సోమేశ్వరరావు గారిని డయాస్ మీద సార్ మీరు దయతో డయాస్ మీదకి రావాలని, అలాగే మన మధ్యలో ఉన్న తాతారావు పుష్పగుచ్చాన్ని అందించి గౌరవప్రదంగా ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. క్లాప్స్. అదే కొంచెం ఇచ్చారు అట్లా అట్లా ఓకే అట్లా ఓకే రెడీ అండి. ఓకే సార్ ఓకే. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దుబ్బా రామకృష్ణ స్వామి సార్కి షాల్ కప్పి ముందు ఇన్వైట్ సరే సార్ థ్యాంక్ యూ. క్లాప్స్. ఓకే మేడం గారు కొంచెం మధ్యలోకి రండి. రండి. ఓకే అండి. చూడమ్మా అట్లాగే చూస్తాండి. ఓకే థ్యాంక్ యూ. రాకేష్ పుష్పగుచ్చాన్ని అందిస్తారు. అట్లాగే ఉందండి. ఇంకొకసారి ఓకే సార్ కొంచెం బ్యాక్ సార్. ఓకే అట్లాగే ఉందండి. వన్ మోర్. ఓకే సార్. కొంచెం సెంటర్కి రండి అండి. అట్లా ఉండండి. ఓకే అండి. రాము దగ్గరికి అట్లా సార్. ఓకే సార్. పాఠశాలలో 1997-98 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరి యొక్క ఆత్మీయ కలయిక విచ్చేసినట్టు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువర్యులను కూడా ఆహ్వానించుకొని సన్మానించడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం అందింది. అయితే కొందరు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినా వచ్చినటువంటి గురువర్యులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడాను మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ప్రారంభించుకొని సక్సెస్ఫుల్గా ముగించుకోవడానికి సమయం ఆసనమైంది. మరి దీనికి సంబంధించి మొదటగా మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. అందరూ నించున్నట్లయితే ఇంకా ఎవరు ఉన్నారా? విద్యార్థులు ఎవరన్నా ప్రార్థన పాడేవాళ్ళు ఉంటే రావాల్సింది కోరుతున్నాను. రండి. ఇప్పుడు విద్యార్థులు మీరు అప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే భావంలో ఉండి మనం ఈ కార్యక్రమం నడిపించుకోవాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే మీరు రావాల్సింది కోరుతున్నాను. రండి. రండి, పర్లేదు రండి. చక్కగా మీరు అది జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉంటుంది. రండి, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా. ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తూ ఉన్నాను. 2021 సంవత్సరం నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. మరి గురువారి గారు మాకు బాగా పరిచయం. మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రండి. నమస్కారం. నా పేరు లంకా శివనాగభూషణం. మాది కపిలేశ్వరపురమే, అందరికీ తెలిసే ఉంటుంది.
మన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి పూజ్యులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారం. తోటి విద్యార్థులు, తోటి మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు నరహరి. నేను పైడికొండలపాలెం గ్రామం వాస్తవ్యుడిని. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. లక్ష్మీవల్లభారంభాం విపునోర్గుణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యోగపట్టసమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తొంభై 97, 98 విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ గారికి, అదేవిధంగా నాతో పనిచేసినటువంటి మా సహోదరులు విశ్వమోహన్ గారు, రవిశంకర్ గారు, మా క్లాస్మేట్, మా బెంచ్మేట్ శ్రీనివాసమూర్తి, మా తోటి నాతో పాటు మరి మన ఊర్లో అంటే మీకు బాగా తెలుస్తుంది ప్రసాద్ గారి భార్య లక్ష్మీమానవరం గారికి, అదేవిధంగా ప్రస్తుత విద్యా కమిటీ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మాత్రం ఆశీస్సులు. మీరు మా అంతైనా కానీ మీరు మా దృష్టిలో ఇప్పుడు కూడా పిల్లలే, మీరు పిల్లలే కాబట్టి మీ అందరికీ ఆశీస్సులు. మొదటగా ఈ కార్యక్రమానికి ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థన అయింది. ప్రార్థన తదుపరి మన పాఠశాలలో పనిచేసి ప్రధానోపాధ్యాయులు కానీ అసిస్టెంట్లు సహోద్యాయులు కానీ మరి చాలామంది కాలం చేశారు. ఉదాహరణకి గార్పాటి నాగభూషణరావు గారు ఈ మధ్య ఆక్నూరులో కాలం చేశారు. అలాగే క్రాఫ్ట్ మాస్టర్ మూల వెంకటేశ్వర గారు ఆయన కాలం చేశారు. శర్మ గారు, ఇలా బాబాయ్ శాస్త్రి, ఇలా నారాయణరావు గారు హెడ్ మాస్టర్ కాలం చేశారు. అలా చాలామంది ప్రధానోపాధ్యాయులు అలాగే సహోపాధ్యాయులు కూడా కాలం, శర్మ గారు తెలుగు, బాబాయ్ శాస్త్రి తెలుగు, వీళ్ళందరూ కూడా కాలం చేసి ఉంటారు. అదేవిధంగా మన విద్యార్థుల ఆ సంవత్సరం చదివిన విద్యార్థులు కూడా కొంతమంది కాలం చేసి ఉండవచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు. వీళ్ళందరినీ మన దృష్టిలో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ముందుగా మౌనం వహించి తదుపరి సభా కార్యక్రమాలు మొదలుపెట్టుకుందాం. కాబట్టి అందరూ కూడా 2 నిమిషాలు నిలబడి మౌనాన్ని ప్రార్థిద్దాం. అనే వివిధ కారణాల వలంగా రాకపోవచ్చు. అయినప్పుడు కూడాను మరి వచ్చినటువంటి ఈ పాఠశాల విద్యార్థులందరూ కూడాను మీ యొక్క వ్యూస్ అన్నీ కూడా, మీ భావాల్ని, మీ యొక్క అనుభవాల్ని మరి ఈ వేదిక మీద షేర్ చేసుకోవాలండి. మరి దానిలో భాగంగానే
మరి మీకు చదువు చెప్పినటువంటి గురువర్యుల్ని అనుభవాలు వారు మీకు తరగతి గదుల్లో పాఠశాలలో మీకు నేర్పినటువంటి సంస్కృతి సంప్రదాయాలు చదువులు అన్ని విషయాల్ని ఆటలు పాటలు ఏం జరిగింది అనేది ఒక రివ్యూ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఒక్కొక్కళ్ళు వచ్చి మరి మీ యొక్క స్టేటస్ ఏమిటి, గురువర్యులు మీకు ఈ పాఠశాలలో చదువుకునే రోజుల్లో గురువర్యులు మీకు నేర్పినట్టు సంస్కారాన్ని బట్టి చదువును బట్టి మీరు ఉన్నటువంటి స్టేటస్ స్థితి ఏమిటి, మరి మీరు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు, మీరు ఏ విధంగా గ్రామానికి పాఠశాలకు ఉపయోగపడతారు అనే అన్నిటి విషయాలను కూడా క్రోడీకరించుకొని మీ యొక్క అనుభవాల్ని ఈ సభా వేదిక మీద పంచుకోవాల్సిందిగా నేను మొదటిగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా నాకు రాకేష్ అనే విద్యార్థి, ఈ పాఠశాల విద్యార్థి ఫోన్ చేసి, సార్ మరి మేము 97-98 విద్యా సంవత్సరం మీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అండి, మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాను అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే మరి చాలా సంతోషం అండి, మరి మీ యొక్క ఆహ్వానాన్ని మేము ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాము, మీకు తగినటువంటి సౌకర్యాలను కల్పిస్తాము, మరి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ కార్యక్రమాలన్నీ వారు ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈరోజు ఆహ్వానించారు, వచ్చారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మీరు మీ భావాలు తరగతి గదుల్లోనూ మరి ఆ రోజుల్లో 98-99 సంవత్సరంలో 10th క్లాస్ అంటే అంతకుముందు 6వ తరగతిలో చేరుంటారు అనుకుంటాం. 6th క్లాస్ నుండి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుంటారు. కాబట్టి మీ యొక్క అనుభవాల్ని అన్నీ కూడా ఇప్పుడు షేర్ చేసుకునే క్రమంలో మరి మొదటిగా రాకేష్ గారిని వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎలా చదువు ఇక్కడ నేర్చుకున్నారు, ఈ పాఠశాలలో మీ యొక్క లైఫ్ ఎలా జరిగింది, మీరు ఎవరితో గొడవ పడ్డారు, ఎవరితో చక్కగా స్టడీస్ షేర్ చేసుకున్నారు, మరి ఏ మాస్టర్ నిన్ను కొట్టారు, ఇవన్నీ కూడా ఈ వేదిక మీద మీరు షేర్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన మా గురువర్యులకి నా తోటి మిత్రులు అందరికీ నమస్కారం. మా 97-98 బ్యాచ్ మేము 10వ తరగతి కంప్లీట్ చేసి ఒక 27 సంవత్సరాలు అయింది. సో ఇది మా చదువుకున్న రోజులు అవన్నీ చాలా మధుర జ్ఞాపకాలు. ఈ స్కూలు, ఇక్కడి మా ఉపాధ్యాయులు మాకు వారు నేర్పించిన విద్యాబుద్ధుల వల్లనే మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. నేను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాను. ఒక మంచి గౌరవప్రదమైన సమాజంలో గౌరవప్రదమైన ఇలాంటి పొజిషన్లో ఉండడానికి మా గురువులు మాకు నేర్పించిన విద్యాబుద్ధులే కారణం. నేను ఇక్కడ 6వ తరగతి నుంచి 1993లో 6వ తరగతిలో జాయిన్ అయ్యాను. 10వ తరగతి 1998 వరకు ఇక్కడే చదువుకున్నాం. చాలామంది ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో చాలామంది నాతో పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నారు. ఇక్కడ ఉన్న గురువులు మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాకు అన్నీ నేర్పించారు. ఈ స్కూల్తో మాకు చాలా చాలా చెప్పుకోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, నేను మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు ఇదే స్కూల్లో టీచర్లుగా పనిచేసేవారు. నేను మా చెల్లి అలా చాలామంది ఇక్కడే చదువుకున్నాం. నేను ఇప్పటికీ ఈ హై స్కూల్లో చదువుకోవటం అదొక అమూల్యమైన జ్ఞాపకం నాకు. మేము ఈరోజు ఇలా ఉండడానికి, ఇంత క్రమశిక్షణగా ఉండి మా పిల్లల్ని ఇంత క్రమశిక్షణగా పెంచుకోవడానికి మా గురువులు మాకు నేర్పించిన విలువైన విద్యాబుద్ధులే కారణం అని అనుకుంటున్నాను. చెప్పడానికి ఇంకా నాకు పెద్దగా మాటలు రావట్లేదు. ఇంకా మీరు మా టీచర్ల గురించి చెప్పాలంటే, ఇక్కడ సభను అలంకరించిన మా
మాస్టర్ సోమేశ్వరరావు గారు, రవిశంకర్ గారు, విశ్వమోహన్ గారు, మూర్తి గారు, లక్ష్మీ టీచర్ గారు, వీరు కాకుండా ఇంకా చాలామంది మాకు విద్యాబుద్ధులు నేర్పించారు. టీవీ సుబ్బారావు గారు, విశ్వేశ్వరరావు గారు, స్వామి మాస్టారు, సత్యవతి గారు, ఝాన్సీ గారు. అప్పుడు ఈ స్కూల్లో చాలా పెద్ద మేము చదువుకున్న రోజుల్లో 550 మంది మా స్కూల్ స్ట్రెంత్ ఉండేది. మాకు డ్రాయింగ్, క్రాఫ్ట్ ప్రతిదీ నేర్పించారు. ఈ రోజుల్లో పబ్లిక్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటివన్నీ నేర్పించట్లేదు. అలాంటివన్నీ నేర్పించి మమ్మల్ని అన్నిటికీ సమాజంలో మాకు ఎదురయ్యే ప్రతి దానికి మమ్మల్ని ప్రిపేర్ చేశారు. సో దీనికి మా గురువులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలాగే మీరందరికీ మార్గదర్శనం చేయాలని, ఇంకొంతమందిని మాలాగే తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. వేదికపై ఉన్న గురువులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నాతోటి మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ స్కూల్లోనే 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నాకు అందరూ చక్కగా విద్య నేర్పించారు. నాకు ఎక్కువగా సోమేశ్వరరావు మాస్టర్ గారితో చక్కగా సంబంధాలు కలిగి ఉన్నాను. లక్ష్మీ టీచర్ గారు కూడా నాకు ఇక్కడే చక్కగా నేర్పించారు. విశ్వమోహన్ సార్ అయితే నాకు తెలుసు, ఎందుకంటే విశ్వమోహన్ సార్ నన్ను ఒకసారి గట్టి కొట్టాడు. అందువల్ల సోమేశ్వరరావు గారు అయితే నన్ను ఎప్పుడు ఏం కొట్టలేదు, ఎప్పుడు కూడా. ఏదో ఇక్కడ నేను ఎటువంటి చెడ్డ పేరు లేకుండా చక్కగా ఇక్కడ కంప్లీట్. సోమేశ్వరరావు గారు మా మేడం గారు అయితే నాకు ఇంకా బాగా క్లోజ్. మేడం గారు అయితే నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బాగా చదువుకోవాలరా నువ్వు, అది ఇది అని చెప్పేసి. నిజంగా కూడా చాలా కష్టపడి చదువుకున్నాను. తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను. ఎంఎస్సి ఫిజిక్స్ చదివి తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి ఎస్ఐ జాబ్ వచ్చింది 2009లో. అంటే నేను చాలా చేశాను. రాజమండ్రి చేశాను, గుడివాడ చేశాను, హనుమాన్ జంక్షన్ చేశాను, అంటే మిగతా సర్వీస్ అంతా ఎక్కువ వెస్ట్ గోదావరి చేశాను. ప్రజెంట్ కూడా వెస్ట్ గోదావరిలో మన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది. అంటే కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. వాటిల్లో ఫ్యాకల్టీ అనమాట. అంటే పోలీసే మేము వాళ్ళకి టీచింగ్ చెప్తామన్నమాట. అంటే ప్రమోషన్ దగ్గర ఉన్నాంలే అని చెప్పేసి దాంట్లో చేస్తున్నాను. ఏదైనా కూడా గురువులందరూ కూడా అంటే బేసిక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఏదైతే మనకి బాగా స్టడీ అంటే చదువు అబ్బిద్దో దాన్నే కంటిన్యూ చేసేద్దాం. అంటే బాగా చదివాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక అదే కంటిన్యూ అయిపోయి అలా ముందుకెళ్ళిపోయి ఏదో ఒకటి చదివేసి కాలేజ్ జాబులు. ప్రస్తుతం అయితే 2 పెళ్ళయింది, 2 పాపలు, బాగానే ఉంది. ఇంకా ప్రస్తుతం ఏలూరులోనే ఉంటున్నాను. నాకు ఈ టీచర్స్ చక్కగా నేర్పించడం వల్లే, అంటే ముఖ్యంగా అయితే సోమేశ్వరరావు మాస్టర్ గారికి నేను బాగా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన బాగా, అంటే మాస్టర్ గారి కన్నా మేడం గారు నన్ను బాగా తీర్చిదిద్దారు. ఆవిడైతే నన్ను ఎప్పుడు చదవాలి చదవాలి అంటూ ఉండేవాళ్ళు అనమాట. అందువల్లే టీచర్స్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ముందు చెరువు మీద బావి ఉంది కదా, బావి చెరువుగట్టు మీద బావి, ఆ బావి మీద కూర్చొని వినాయక పండుగ వినాయక చతుర్థి పని వేశారు. అని దీంతో దూకుతావని నటకని దాంట్లో దూకేశాడు, చనిపోయాడు. ఇప్పుడు అమ్మ కష్టపడి సోడాలు అమ్మి పోషించింది. బ్యాకప్. ఇప్పుడు పిల్లవాడికి ఏ స్థితిలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి. బ్యాకప్. పాపం ఈ పక్కగా ఉండేవాడు తెల్లగా, అరే అమెరికానే ఉండి ఎప్పుడు అమెరికానే, అందుకని ప్రత్యేకించి పిలిచింది. పాపం వేరే మీరు తక్కువని కాదు, అతను ఎక్కువని కాదు, అలా కష్టపడి పాపం వాళ్ళ తల్లి పోషించి, మరి ఆడపిల్లలు కూడా ఉండాలి. సిస్టర్స్ వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. అమ్మందా మీ దగ్గర ఉంటుందా? చూడండి, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. అందరూ ముందు మాకు కాదు సన్మానం చేయాల్సింది. తొలి గురువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పోషించే తల్లిని ముందు పూజ చేయండి. తల్లి పూజ చేయండి. పొద్దున్నే లేవగానే వీలైతే తల్లికి పాదాలుగా నమస్కారం పెట్టుకోండి.
దొరకపోతే చేసేది లేదనుకోండి. అలాంటి సంస్కృతి నేర్పండి. మీ పిల్లలు, మీ సంసారాలు, మీరు ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందు తల్లి, తర్వాత గురువు, తర్వాత మేము వస్తాం. మేము వచ్చేది అక్కడ ఇది సెకండరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీకు మీ చెయ్యి బట్టి అక్షరం దించే తొలి గురువు అక్కడ ఉన్నాడు. యాక్చువల్గా గురు పూజ చేయాల్సింది మొదట తల్లికి, తరువాత వాళ్ళు నేర్పినటువంటి ఆ గురువుకి అక్కడ నేర్పాలి, అక్కడ చేయాలి మీరు పూజ. అది వదిలేస్తున్నారు. ఈ గెట్ టుగెదర్లు చాలా జరుగుతాయి. ప్రతిదానికి వెళ్తున్నాం, మేము చెప్తున్నాం. మీ చిన్నప్పుడు 1వ తరగతిలో మీరు పాఠశాలలో చేరినప్పుడు ఎవరైతే మీ చేయబడి అక్షరం దిద్దించారో వారికి ముందు సన్మానం చేయండి. తల్లికి చేయండి ముందు, తదుపరి ఆయనే చేయండి. 1 నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టి, ఒక మార్గంలో పెట్టి అక్షరాలు దిద్ది మాకు అభ్యర్థున్నారు. అంటే ఫౌండేషన్ వాళ్ళు వేసి మాకు ఇస్తున్నారు. మేము గోడ కట్టి బిల్డింగ్ వేస్తున్నాం. అదేముంది, ఫౌండేషన్ కట్టుగా ఉంటే బిల్డింగ్ వేసేసి. అయితే ఈ 5 సంవత్సరాల్లో మీకు అనేక రకాల మార్పులు వస్తాయి, శారీరకంగా కానీ మానసికంగా కానీ. అక్కడ మిమ్మల్ని చెడిపోకుండా, విద్యార్థులు చెడిపోకుండా, ఇటు డైవర్ట్ కాకుండా మరి కాపలా కాసి మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెడతాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడటం, మన సార్స్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పాఠశాలతో చాలా అనుబంధం ఉంది. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. సోమేశ్వరరావు గారు అంటే ఒక రకమైన భయం ఉండేది, అలాగే అభిమానం కూడా ఉండేది. విశ్వమోహన్ రావు గారు సార్ అయితే ఆయన వచ్చిన కొత్తలో హోంవర్క్స్ రాయమనేవారు మమ్మల్ని. హోంవర్క్స్ రాస్తే చాలా నీట్గా రాస్తే గుడ్ పెట్టేవాళ్ళు. ఆ గుడ్ కోసం నేను ఎక్కువ హోంవర్క్స్ బాగా నీట్గా రాసుకుని వచ్చేదాన్ని. నేను మా పిల్లలకైతే ఒక విషయం చెప్తాను ఎప్పుడు. నేను కొంచెం ఆటల ప్రోగ్రాముల్లో కానీ స్టేజ్ మీద కానీ ఇలా వచ్చి మాట్లాడటం నాకు చాలా భయం. ఎప్పుడు ముందుకు వచ్చేదాన్ని కాదు. ఒకసారి మన స్కూల్లో ఆటల ప్రోగ్రాం పెడితే నేను దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు. లక్ష్మీ టీచర్ గారే ఒకసారి నన్ను స్కిప్పింగ్లో పార్టిసిపేట్ చేయ, నేను వద్దు మేడం నాకు రాదని చెప్పాను. లేదమ్మా పార్టిసిపేట్ చేయి, వస్తే వస్తుంది లేకపోతే లేదు, నువ్వు ముందు పార్టిసిపేట్ అయితే చెయ్యి అని చెప్పాను. ఆ రోజు నేను పార్టిసిపేట్ చేశాను, 2nd ప్రైజ్ కూడా వచ్చింది నాకు. నేను మా అమ్మాయికి కూడా ఇదే చెప్తాను మేడం, ఇదే ఉదాహరణ చెప్తాను, మీ గురించి చెప్తాను. నన్ను అలాగే చెప్పారు, నేను పార్టిసిపేట్ చేశాను. నేను తర్వాత నేర్చుకున్నాను, స్టేజ్ మీద కూడా మాట్లాడటం, పాటలు పాడటం అవి చేసేదాన్ని. ఇవే విషయాలు చెప్పి మేము కూడా మా పిల్లల్ని పెంచుతున్నాం. మీ దగ్గర చదువు నేర్చుకుని, సంస్కారం నేర్చుకుని మేము బాగానే పైకి వచ్చాము. మా పిల్లలకు కూడా ఇదే సంస్కారము, ఇలాగే చదువు నేర్పుతున్నాము. మీ నుంచి నేర్చుకున్నవన్నీ మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. థ్యాంక్ యూ. కూడా ఆ రోజుల్లో కలిసి చదువుకొని, ఆడుకొని, ఆటపాటలతో గడిపినటువంటి సందర్భాలు మళ్ళీ ఒకసారి మీ అందరినీ ఒకరినొకరు చూసుకోవడం మహా అద్భుతం అనండి. మీ అందరినీ ఒకరినొకరు పలకరించుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అనేది ఎంతో అద్భుతం. ఇది ఒక మధుర క్షణం అన్నట్టు మీ జీవితాల్లో. మరి ఈ పాఠశాలలో ఇక్కడ మీ యొక్క అనుభవాలని మళ్ళీ మెమరైజ్ చేసుకోవడం అనేది, స్మరించుకోవడం అనేది అద్భుతం. మరి అదృష్టం కూడా. ఎంచేతంటే ఒక వ్యక్తి జీవితంలో 3 దశలు ముఖ్యంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఉంటాయి. మరి బాల్యంలో ఇక్కడ మీరు చక్కగా ఆటపాటలతో చక్కగా చదువుకొని అక్కడ ఆ దశలో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ ఏం చేస్తుందంటే యవ్వన దశలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చి మరి ఒక స్టేటస్ పెరగడానికి ఈ యొక్క పాఠశాలలో గడిపిన రోజులు ఉపయోగపడతాయి. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు మీకు చెప్పినటువంటి అంశాలు, పాఠ్యాంశాలు ఏవైతే క్రమశిక్షణగా తూచే తప్పకుండా పాటించిన వారందరూ కూడాను మరి వారి యొక్క దశలు ఉన్నతమైన స్థితిలో ఉంటారనేది సందేహం లేదు. మరి ఎవరినైనా మర్చిపోతారు కానీ తల్లిదండ్రుల్ని, తర్వాత గురువుల్ని ఎప్పుడు కూడా మనం బ్రతికున్నంత వరకు కూడా వాళ్ళని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం. మరి ఇది అన్నిటికంటే
అన్ని సందర్భాల కంటే ఈ సందర్భం చాలా శుభసూచకం, సంతోషదాయకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి పాఠశాల అంటే సరస్వతి నిలయం. ఒక దేవాలయం కంటే, ఒక మసీదు కంటే, ఒక చర్చి కంటే కూడా పవిత్రమైన స్థలంగా నేను భావిస్తాను. అవునా కదా? చెప్పండి. మరి నేను చెప్పిన 3 చోట్లకి కొంతమంది వ్యక్తులు వెళ్తారు, కానీ పాఠశాలకి మీ అందరూ వస్తారు. కాబట్టి ఇవి పవిత్రమైన స్థలాన్ని మనం జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకుంటారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరన్నా ఉన్నారు? మీ అందరూ మీ భావాలను పంచుకోండి. ఇది సందర్భం మళ్ళీ రాదు. ఓకే, స్వామి గారు వారి ఇంకా భావాలు పంచుకుంటారు. ఎస్పీఎల్ నన్ను పంపించాడు, ఆయన మీద ఉన్న గౌరవంతో నేను వచ్చాను చెప్పడానికి. నా పేరు స్వామి, ఈ ఊర్లోనే ఉన్నాను. నేను మా స్వగ్రామం కపిలేశ్వరపురం. 6th క్లాస్ నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నాను. నాకు బాగా గుర్తున్న విషయాలు, ఒకసారి 8th క్లాస్లో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇచ్చిన మెయిన్ పేపర్ ఫిల్ అయిపోయిన తర్వాత అడిషనల్ షీట్ తీసుకునేవాళ్ళం. అడిషనల్ షీట్ తెచ్చుకుని రాస్తా ఉంటే లక్ష్మీ టీచర్ గారికి డౌట్ వచ్చింది, స్లిప్ పెట్టుంటాడు ఈ అబ్బాయి, ఓకే రాసేస్తున్నాడని చెప్పి. వచ్చేసి నా పేపర్లన్నీ దులిపారు, పడలేదు దాంట్లో నుంచి. ఎవడన్నా నా పక్కనేస్తే నేను బలైపోయాడు అనుకున్నాను. అదొకటి బాగా గుర్తుంది. ఆ తర్వాత అప్పట్లో దసరా హాలిడేస్ హోంవర్క్స్ అని ఇచ్చేవాళ్ళు. అవి కంప్లీట్ చేసుకొచ్చే క్రమంలో నేను మ్యాథ్స్లో ఒక సమ్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు, అది రాయకుండా వచ్చాను. సోమేశ్వర గారికి చూపిస్తే అడిగారు, ఇది ఎందుకు రాయలేదురా అంటే, సార్ అది నాకు అర్థం కాలేదు సార్ అన్నాను. అర్థం కాలేదని నీకు ఇప్పుడు తెలిసిందేరా నేను అడిగినప్పుడు అని చెప్పి చితక్కొట్టేశారు బాగా. కొట్టడంలో కూడా ఎలా అంటే, నా షర్ట్ ఇలా పైకి లేపితే వీపు కనిపించింది. ఈత బెత్తాలని ఉండే, బాగా గుర్తుందా మీకు? 2-3 కలిపి కొట్టేస్తే మొత్తం పీస్ అయిపోయినాయి, దారాల్లాగా వచ్చేసినాయి అనమాట. కొట్టి ఆ తర్వాత ఇక్కడ క్లాసులు ఉండేవి, 8th క్లాసు. అప్పుడు ఈ కొబ్బరి చెట్లు లేవు నాకు తెలిసినంతవరకు. ఆ బయట ఎండలో ఒంగోబెట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన అంటే చాలా భయంగా ఉండేదన్నమాట. ఆ సార్ కనిపిస్తే పక్కకి పారిపోయేవాళ్ళం. సరే, అది అలా జరిగితే మా అమ్మ వాళ్ళనే వీళ్ళని అడిగి, మా అబ్బాయి 10th క్లాస్ ఎవరి దగ్గర ట్యూషన్ జాయిన్ చేస్తే బాగుంటుందంటే సోమేశ్వర గారు మాస్టర్ అని చెప్పారంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ ట్యూషన్ జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఇక నా పరిస్థితి ఎలా ఉండేదంటే, ట్యూషన్కి వెళ్ళి వచ్చేవారు కూడా భయంగా ఉండేది. ఎలా అంటే, ఇప్పుడు ఆడపిల్లల ముందరే నేల టికెట్ కాలరా మీరు, చదువుకోకపోతే మీ జీవితం అలాగే అయిపోద్దని. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మాట్లాడేది, అందరు రిక్షా ఎక్కేవాళ్ళు అయితే రిక్షా తొక్కేవాడు ఎవడరా, మీలాగా చదువుకోని వాళ్ళు లేరా అని చెప్పి. అంటే అలా మాట్లాడినప్పుడు ఫస్ట్ సిగ్గు అనిపించేది. ఆడపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ ముందు పరుగు పోయిందని. లేదు సార్కి అసలు ఆ మాట అనిపించుకోకుండా చదవాలని భయంతో చదివాళ్ళు. అలా చదివిన తర్వాత 10th క్లాస్ ఎండింగ్లో నేను ఐటీఐ జాయిన్ అవుదాం అని చెప్పి మొత్తం నా అన్ని బట్టలు కొనుక్కుని, అప్పుడు సమ్మర్ హాలిడేస్లో పనులకి వెళ్ళేవాడిని. పొలం పనులకి వెళ్ళి హాలిడేస్లో వచ్చిన డబ్బులతో సీనియర్స్ దగ్గర పుస్తకాలు కొనుక్కోవడం, తర్వాత బట్టలు కొనుక్కోవడం అలవాటు నాకు. ఎందుకంటే మా పరిస్థితులు పనులు చేసుకునే చదివించారు మా అమ్మ మా నాన్న నన్ను. సో నేను ఏం చేశానంటే, ఐటీఐ వెళ్ళడానికి ఆ బట్టలన్నీ రెడీ చేసుకుంటే సార్ ఒకరోజు పిలిచి ఆ సిఈఈపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ పాలిటెక్నిక్ అనే అప్లికేషన్ ఉంది, అది తీసుకొచ్చాను రా, నీ డీటెయిల్స్ అన్ని పట్టుకురా, ఫిల్ చేద్దామన్నారు. సార్ నేను ఐటీఐ చదువుకుందాం అనుకుంటున్నాను సార్, మీరేంటి పాలిటెక్నికల్ అంటున్నారని చెప్పి అంటే, లేదురా నువ్వు చదవగలుగుతావులే, అందుకే నేను తీసుకొచ్చాను, నాకు తెలియదు ఏంటి, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎంతవరకు చదువుతారు ఏంటి అని చెప్పి అది ఫిల్ చేసి నాకు ఇచ్చినప్పుడు స్కూల్కి వచ్చి అది ఒక సందర్భంలో అప్లికేషన్ మీద కొంత హెడ్ మాస్టర్ సార్తో సైన్ చేయించాలి దాని మీద. ఆ అప్లికేషన్ తీసుకొచ్చినప్పుడు ఎవరో చూసి నన్ను, ఏంట్రా నువ్వు పాలిటెక్నికల్ చదువుదాం అనుకుంటున్నామా, అవుతుందని కానీ చాలా బాధ అనిపించి అది అవమానంగా భావించి ఏడ్చుకుంటా చాలా ఇదైపోయాను. అప్పుడు సోమేశ్వర సార్ కనిపించారు గ్రౌండ్లో. ఏంట్రా అలా ఉన్నావు, ఇంకా నువ్వు అప్లికేషన్ ఇంకా పెట్టలేదా, అది పట్టుకు తిరుగుతున్నావు అంటే, లేదు సార్ అన్న. ఏమైంది అలా ఉన్నావు అంటే, సార్ వేరే వాళ్ళు ఇలా అన్నారు సార్, నా వల్ల అవుతుందో కదా అని నాకు భయంగా ఉంది, రెండోది ఇన్సల్ట్గా అనిపించింది సార్ అండి చెప్తే, ఆయన చెప్పింది ఏంటంటే, అరే మొండా ఆడదానిలాగా ఏడవకూడదురా, అలా అన్నప్పుడు చదివి చూపించాలరా, అది వాళ్ళు అన్నదాన్ని అలా తీసుకోగాని అది ఇన్సల్ట్గా తీసుకోగాని చెప్పారు. ఆ మాటలు నాకు ఎందుకు గుర్తున్నాయంటే, నేను యాక్చువల్గా పాలిటెక్నికల్ చదువుకోవడానికి కారణం ఎవరంటే సారే, సోమేశ్వర సార్. అలా రాశాను, ర్యాంక్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిప్లొమా చేశాను.
ఆ డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ కరస్పాండెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశాను. ఒక 13 years ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జాబ్ చేసిన తర్వాత నేను ఓన్గా ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను ఒక 3 years నుంచి. నా కింద ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఒక 8 మంది, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఒక 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సరైన గురువు సరిగ్గా ఒక వ్యక్తిని తీర్చిదిద్దితే వారి జీవితం ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే విజయ్ని పిలిచినప్పుడు, అమెరికాని పిలిచినప్పుడు చెప్తున్న మాటలు కూడా ఎంతో విలువైన మాటలు. ఎందుకంటే ఫస్ట్ తల్లిని గౌరవించాలి, తర్వాత బేసిక్ ఫౌండేషన్ ప్రైమరీ స్కూల్ అని చెప్పి. అలా ఎప్పుడు కూడా ఒక గురువు తన దగ్గరున్న వారికి మంచి విషయాలు చెప్పాలని సహృదయంతో వారు ఉంటారు. కాబట్టి వారి పట్ల ఎప్పుడు గౌరవప్రదంగా ఉండాలని. ముఖ్యంగా నాకు బాగా గుర్తున్న విషయాలు ఏంటంటే, డ్రిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా క్లాస్కి వెళ్ళాలనిపించేది కదా, ఇంకా ఆడుకోవాలనిపించేది. డ్రిల్ మాస్టర్ గారు అటు ఇటు, ఆ డ్రిల్ మాస్టర్ సార్ అటు వస్తుంటే ఇటు పరిగెత్తేవాళ్ళం, ఇటు వస్తుంటే అటు పరిగెత్తేవాళ్ళం. ఆయన బాగా ఆట పట్టించేవాళ్ళం. సోమేశ్వరరావు సార్ ఎక్కడైనా నిలబడి ఇలా నడుము మీద చేతులు పెట్టుకుని ఆ కటౌట్ ఆయన చూడగానే అదే గుర్తొచ్చింది నాకు. రే అనగానే ఇంకెక్కడోళ్ళం అక్కడ చెట్లు ఉన్న వాళ్ళం, పుట్టలో ఉన్న వాళ్ళం అందరూ పరుగుని క్లాసులోకి పరిగెత్తేవాళ్ళం. ఇవి నాకు గుర్తొచ్చిన జ్ఞాపకం. ఎలా ఉంటుందనేది శిష్యుడు చెప్పడం జరిగింది. మరి గతంలో సోమేశ్వరరావు గారు చదువు చెప్పే రోజుల్లో విద్యా వ్యవస్థలు ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా నడిచింది, ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది చాలా డిఫరెన్స్గా వచ్చిందండి. అప్పుడు ఒక విద్యార్థిని కొడితే, చదవకపోతే కొడితే, ఇంటికెళ్ళి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు. నువ్వేం తప్పు చేసావో అందుకని మాస్టర్ నిన్ను కొట్టుంటారని చెప్పి ఆ రోజున తల్లిదండ్రులు అలా సమర్థించేవాడు. కానీ నేటి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు కొట్టినా తిట్టినా ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఒక గ్యాంగ్ వేసుకొచ్చి ఎందుకు కొట్టావు, కొట్టాలని రూల్ లేదు కదా, కొట్టానికి వచ్చావని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రోజుల్లో గురువుల దగ్గర చదువుకున్న మీరు అదృష్టవంతులు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. మరి విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో 35 మార్కులు వస్తేనే తర్వాత క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు. ఇవాళ మార్కులు అవసరం లేదు. రోజు బడికి వస్తే 10th క్లాస్లో వెళ్ళి కూర్చుంటున్నారు. చదువు చెప్పే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే పూర్తి స్వేచ్ఛ అనేది ఉపాధ్యాయులకు లేదు ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉపాధ్యాయ లోకం కొట్టుమిట్టాడుతూ ఉంది. సరే, ఏమైనప్పటికీ కూడాను మరి ఒక గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ సొంత అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఇంకా రావాల్సి మాట్లాడుతుంది. ఇంక రండి, సభ ప్రారంభించుకోలేకపోయాము. అయినప్పటికీ కూడాను మరి మొదటిగా మీ అందరి అభిప్రాయంతో మరి మీకు విద్య నేర్పినటువంటి గురువుల్ని మొదటగా సన్మానించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వచ్చింది. కాబట్టి మరి అంటే సమయం కూడా నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, ఎంకామ్ ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడ. తర్వాత 2005లో హైదరాబాద్ వెళ్ళాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్లానింగ్ మేనేజర్ ఇన్ ఆజాద్ ఇంజనీరింగ్, దట్ ఇస్ లిమిటెడ్ కంపెనీ. ఇట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఏరోప్లేన్ పార్ట్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ సార్. ఓకే. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 7th క్లాసు, చిన్న బాబు 4th క్లాసు. థ్యాంక్ యూ. ఓకే. అట్లా మరి 8th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను నేను. తర్వాత పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో BA ఓరియంటల్ లాంగ్వేజెస్లో డిగ్రీ చేశాను. తర్వాత ట్రైనింగ్ కూడా, టీచర్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం రాలేదు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. దేవాలయంలో అర్చకత్వం మరియు పౌరోహిత్యం చేస్తున్నాను. అందరికీ 6th నుంచి 10th వరకు నేను ఇక్కడ చదువుకున్నాను. మాది ఈ ఊరే. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధురా నగర్ విజయవాడలో మేనేజర్ని. నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు. థ్యాంక్ యూ. మరి హనుమంతపురం. నేను 8th to 10th ఇక్కడ వరకు చదివాను. ఇప్పుడు ఉయ్యూరు మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తాను. మాస్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు.
83 సెంచరీలు, అంటే ఇది 97, 98 ఇంత డల్గా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా హుషారు రావటల్లా. అంటే సార్ ఇక్కడ డామినేషన్ ఇప్పుడు కూడా డామినేషన్ మీద అయిపోయింది సార్, అందుకని భయం వేస్తుంది సార్. ఇప్పుడు కూడా మీరు అదే తాతారావుతో మాట్లాడుతున్నారు సార్, ఇప్పుడు కూడా డామినేషన్ మీద అయిపోయింది సార్. చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, కానీ మరి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. నా పేరు సురేంద్ర, గడ్డిపాడు నుంచి నేను వచ్చేవాడిని. ప్రస్తుతానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో చర్చి ఫాస్టర్గా నేను పనిచేస్తున్నాను, ఒక సేవకుడిగా. అది నాకు చిన్న విషయం. వర్మ గారు మన మధ్యలో లేరు, కానీ ఆయన చూస్తూ ఉండంటే ఆయన చాలాసార్లు నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని కొంచెం భయపడతా ఉండేవాడిని. ఎవరెవరు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు అని కూర్చోబెట్టుకుని చక్కగా ఆ సారం చూస్తుంటే ఇంటి పక్కన ఒక అంకుల్లాగా ఆ విధంగా మేము చూసేవాడు, నాకు కనపడేది అట్లా. అదేవిధంగా మరి మూర్తి సారు గారు కూడా ఆ సారు అంతా సన్నగా ఉన్నా చాలా డీసెంట్గా ఆయన చూస్తూ ఉందంటే మన లైఫ్ కూడా అలా ఉండాలి అని నేను ఆయన చూసి చాలా నేర్చుకున్నా. ఇక సౌమేశ్వర గారి గురించి చెప్తే దేవుడి దయ వల్ల ఆయన ఒక్కసారి కూడా మా ఒంటి మీద దెబ్బ ఇలా అందరం కొట్టేవాళ్ళు. మరి ఏమో మమ్మల్ని చూస్తే ఏమో కానీ మాకు మాత్రం ఒక దెబ్బ పడలా. ఇక టిల్లు మాస్టర్ గారిని చూస్తూ ఉంటుంటే ఇందాక రాకేష్ ఎవరో చెప్పినట్టుగా ఆయన ఇటు వస్తూ ఉంటే మేము అట్లా వెళ్ళేవాళ్ళు. ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటానికి ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత పాలిటెక్నిక్ చేసి అది డిస్కంటిన్యూ అయ్యింది. నేను ఆటో తోలుకుంటాను. నాకు 2 అమ్మాయి 1 అబ్బాయి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇచ్చేసినటువంటి నా మిత్రులకు, మరి ముఖ్యంగా మా గురువులకు నా నమస్సుమాంజలి తెలియపరుస్తున్నాను. మరి వారికి ఎన్నో మరి పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నిటిని కూడా పక్కన పెట్టి మరి మన మధ్యకి రావటం మరి ఎంతో ఆనందదాయకం, సంతోషకరం. మరి నా పేరు శ్రీను కత్తుల, పరిచయం చేసుకో అవసరం లేదు, గుర్తుపట్టే ఉంటారు. మరి నేనైతే ఈ ఊరిలోనే ఉంటూ ఉన్నాను. మరి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా మరి పనిచేస్తూ ఉన్నాను. మరి అంత మాత్రమే కాదు, గాడ్ సర్వెంట్గా కూడా దేవుని చేత ఏర్పరచుకోబడిన వారంగా ఉన్నాం. మరి అయితే మరి చదువు అనేది జీవితాలలో చాలా ముఖ్యం. మన పెద్దలు కానివ్వండి, తల్లిదండ్రులు మాట చెబుతూ ఉండేవాళ్ళు, చదువు లేనివాడు వింత పశువు అని. మరి చదువు లేకపోతే వాడికి ఏమీ రాదు అని. మరి చిన్ననాటితనంలో అయితే మన తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకుంటే ఆర్టీసీ బస్సు ఎక్కడానికి బోర్డు అయినా మీకు తెలుసుద్ది, లేకపోతే ఏమవుతారంటే పక్కన వాడిని అడిగి తెలుసుకోవాలి, లేదా ఉత్తరం మొక్క చదువుకోవడానికైనా రాసుకోవడానికైనా చదువు అనేది ముఖ్యము అని. కానీ మనం తెలుసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చదువుకుంటే జ్ఞానవంతుడు అవుతాడు, చదువుకుంటే విద్యావంతుడు అవుతాడు, అనేక పొజిషన్లో ఉంటాడు. చదువు బ్రతుకును నేర్పిస్తూ ఉంటుంది, చదువు విజ్ఞతను నేర్పిస్తూ ఉంటుంది, గౌరవంగా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో మనకి బోధిస్తూ ఉంటుంది. మరి చదువు అనేది ఆయా జీవితాలలో చాలా ముఖ్యమైనది. మరి అలాగే మాస్టర్స్ అయితే వారు ఉపాధ్యాయులుగానే ఉంటారు వారి యొక్క జీవితాలలో, కానీ వారికి నేర్పించినటువంటి విద్యార్థులు మాత్రం ఆయా రంగాల్లో మరి ఆ యొక్క ఉద్యోగాల్లో మరి ఇంజనీర్లు కానివ్వండి, లేదా కంప్యూటర్ ఇంజనీర్లు కానివ్వండి, మెగా ఇంజనీర్లు కానివ్వండి, లేకపోతే పోలీసు వారు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఆయా వృత్తులుగా వారు పైకి ఎదుగుతూ ఉంటారు. కానీ ఆ యొక్క మాస్టర్లు మాత్రము ఆ రీతిగానే వారి యందు మరి విద్యార్థులు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వారికి నా యొక్క హృదయపూర్వక నమంజలు తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తూ, నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నా పేరు వీరమ్మ. సోమేశ్వరరావు సార్ అయితే మైను అని పిలిచేవాళ్ళు ఎక్కువ. అలాగే టీచర్ గారు, లక్ష్మి టీచర్ గారు కూడా ఏమన్నా హోంవర్క్ రాయకపోతే బెంచ్కి వేసి కొట్టేవాళ్ళు, దానికి భయపడిపోయి హోంవర్క్ రాసేవాళ్ళం. అలా కొన్ని ఎక్స్పీరియన్స్. అలాగే నేను అయితే 10th క్లాస్ వరకే ఆపేశారు.
తల్లిదండ్రుల పరిస్థితి వల్ల మ్యారేజ్ చేయడం వల్ల తర్వాత నా పిల్లల్ని బాగా చదివించుకోవాలని పెద్ద పాపను బీటెక్ చేసింది, చిన్న పాప పీజీ చదువుతుంది. 10తో చదువు ఆపేశాను, ఇంకా చదువు అప్పలా నాకు. నాది టైర్ వ్యాపారం చేసుకుంటాను, టైర్లు బిజినెస్ చేస్తున్నాను. నా వల్ల 23 అనాథ పిల్లలకి వాళ్ళకి సేవ అందిస్తున్నాను, బిజినెస్ చేస్తాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. మేము గుంటూరులో ఉంటాం. మా హస్బెండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సూపరింటెండెంట్గా చేస్తారు. 2 పిల్లలు, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా పేరు కుడ్లవల్లేటి సుజాత. నేను 10th క్లాస్తో ఆపేశాను. మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు 1 బాబు. పిల్లలిద్దరిని బాగా చదివించుకున్నాను. నా 10th ఆపేశానని చెప్పి మా పాపని డిగ్రీ అయింది. రెండో పాప కూడా డిగ్రీ, బాబు ఇంటర్ చదువుతున్నారు. అందరూ ఇంకా రెండు మరి నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి, ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి నమస్కారం. మీ అందరికీ శుభాశీస్సులు. నేను ఈ పాఠశాలలో 95వ సంవత్సరంలో వచ్చాను. నేను ఇక్కడికి 95 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. మీ అందరికీ 9th 10thకే నేను చెప్పుంటాను, 8thలో లేను. మరి ఈ పాఠశాలలో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ 2005 వరకు పనిచేశాను. మరి చాలామంది గుర్తొస్తున్నారు. అంటే నా 6th నుంచి కనుక చదివి గుర్తున్నట్టయితే చాలామంది ఉండేవాళ్ళు. చాలామంది నాకు నరహరిని గెటప్ మారేసరికి గుర్తుపట్టలేదు. నరహరి నాకు బాగా తెలుసు. రాకేష్, సురేంద్ర వీళ్ళందరూ తెలుసు. శ్రీనివాసరావు, ఇంకొంతమంది ఎస్పీఎల్ అన్నారు, అతను గుర్తు టచ్ చేసేవాడు అప్పుడు. ఆడపిల్లల్లో మంజరీను కాకాని వాళ్ళిద్దరే గుర్తుపట్టగలిగాను. మిగతా వాళ్ళు కొంచెం గుర్తు వస్తున్నారు. అందరూ చాలా ఇవాళ మీరందరూ కలుసుకుని గతంలో మనం చదువుకున్నటువంటి రోజులు ఒక్కసారి రివ్యూ, చాలా మంచిది ఇది. మన స్నేహితులు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఇది చాలా మనకి ఆనందాన్ని కలిగించటం. ఈ స్కూలు మనం ఇక్కడ చదివాం, మీకు ఒకే గుర్తు, ఇది ఒకటే, ఇంకేమీ లేవు మీకు. ఇవన్నీ తీసేశారు. ఆ వెనకదేమో అప్పట్లో షెడ్డుగా ఉండేది, దానిలో తలుపులు లేవు. మీ జ్ఞాపకం నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ సోమేశ్వరరావు మేమిద్దరం లెక్కల్లో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పేవాళ్ళం. నేను వేరే ఇక్కడ 10 ఏళ్ళ తర్వాత వేరే స్కూల్కి వెళ్ళాను. అక్కడ హెడ్ మాస్టర్ అన్నాడు, సిలబస్ అవ్వలేదండి అని చెప్పాను ఆయనతో. ఎందుకని అవ్వలేదు, అందరితో అయితే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తామండి అలవాటు అన్న. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు, మీరు 35 మార్కులు వస్తే చాలు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మొత్తం మీకు ఆల్రౌండ్ జరిగేది చెప్పటం. ఇక్కడ ఈ పాఠశాలలో ఈ 10 సంవత్సరాల్లో నేను 2-3 సంవత్సరాలు కొత్తగా ఎస్జిటి నుంచి రావటం వల్ల ఒక 2 సంవత్సరాలు కొంచెం నాకు అలవాటు అవ్వటం ఇదైంది. తర్వాత నుంచి చెప్పాం, బాగా వచ్చే మార్కులు కూడా మరి 80-85, ఇప్పుడులాగా 500-550 లేవు అప్పట్లో. అయినా సరే చాలా స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ చదివినటువంటి పిల్లలు చాలా మంచి స్థితిలో. ఇంతకుముందు నేను ఫస్ట్ బ్యాచ్ అతను వచ్చాడు, ఐఐటి బెంగళూరులో పనిచేస్తున్నాడు, తోటేటి సుధాకర్ రావు. అట్లా మంచి వాళ్ళు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా షైన్ అయ్యి మరి మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. వాటితో పాటు క్రమశిక్షణ కూడా ఈ స్కూల్కి పెట్టింది పేరు. చాలా చక్కగా 2 దెబ్బలేసిన ఎవరో వచ్చేవాళ్ళు కాదు మీదకి. అందుకని కొంచెం భయం పెట్టి వాళ్ళని చదవటానికి మనం కృషి చేసేవాళ్ళం ఉపాధ్యాయులు అందరూ. తర్వాత అప్పట్లో టీచర్లు ఇక్కడ వాలీబాల్ ఇవన్నీ ఆడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మీరు ఆటలు ఆడేటటువంటి ఉపాధ్యాయులు లేనే లేవు. బెల్లు కొట్టడం, వెళ్ళిపోవటం, క్యారేజీలు సర్దుకుని. మరి ఆ రోజులు నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఇక్కడదే నాకు గుర్తుంటుంది. మిగతా చాట్ల పనిచేసింది నాకు ఇది ఉండదు అనమాట. చాలా హ్యాపీగా చేసాం, పాఠాలు బాగా చెప్పేవాళ్ళం. మరి అలా జరిగింది. మరి ఈ సందర్భంగా నన్ను పిలిచి మరి నన్ను కూడా గుర్తుంచుకుని నన్ను పిలిచినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మీరు చక్కగా మీ పిల్లల్ని కూడా చక్కగా మంచిగా చదివించుకుని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. ఇంకా సర్వీస్ ఉన్నా కూడా చేసేటువంటి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. మరి మంచి హెల్త్ పరంగా మంచి క్రమశిక్షణ కలిగి ఉంది కాబట్టి ఇంకా యాక్టివ్గా చక్కగా ఉన్నారు. అది మాస్టర్ చెప్పినట్టు
1920లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 20 అంటే 1920లో 1920లో ఎస్టాబ్లిష్ జరిగింది కాబట్టి 2020 నాటికి 100 years కంప్లీట్ చేసుకోవడానికి కోవిడ్ కారణంగా 100 years సెలబ్రేషన్ చేసుకోవడం పోస్ట్ పోన్ అయిందనమాట. ఈ మధ్యకాలంలో కొల్లిపర రామ్మోహన్ రావు గారు అని ఒక ఆయన గ్రామ పెద్ద మరి పాఠశాలలో వార్షికోత్సవం అదే 100 years సెలబ్రేషన్ చేద్దామని దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం మరి ఒకవేళ ఆ సెలబ్రేషన్ జరిపే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏమండి మీరందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పడి మరి ఆ సెలబ్రేషన్స్లో మీరు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీ యొక్క అడ్రస్లు అంటే ఒక గ్రూప్గా ఏర్పడండి. ఎందుకు చెప్తున్నానంటే మీలో అందరూ మీలో స్టేటస్ అందరూ కూడా ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కళ్ళు చదువుకున్న విధానాన్ని బట్టి, ఎడ్యుకేషన్ బట్టి, ప్రాపర్టీని బట్టి కొంతమంది పేదవాళ్ళుగా ఉండిపోతారు, కొంతమంది మంచి ఆర్థికపరమైన ఉన్నత స్థితిలో ఉండుంటారు, కొంత సేవా దృక్పథం కూడా కలిగి ఉండడం అనేది ఒక మంచి సర్వీస్ చేయడం అనేది కూడా మీలో మీరు చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నా తోటి ఉపాధ్యాయులందరికీ, ఈ సభకి నన్ను ఆహ్వానించినటువంటి విద్యార్థులకి నా ఆశీస్సులు, ఉపాధ్యాయులకి నా వందనాలు. నాకు స్టేజ్ ఫియర్, సభల్లో నేను మాట్లాడలేను. క్లాస్లో అయితే లెసన్ చెప్పగలను, కానీ మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మీరు వచ్చిన వాళ్ళు మీ పిల్లల్ని, మీ భార్య వీళ్ళ వస్తే కనుక వాళ్ళని కూడా పరిచయం చేసుంటే బాగుండేది. వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు స్టేజ్ మీద రావడానికి మా పిల్లలు కూడా ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? మరి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. మన వృత్తిలో మనం రాణించడమే మా గొప్పతనం, అంతేగాని మన స్థాయిలో లేదని మనం రాకుండా ఏమీ ఉండక్కర్లేదు. మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ వృత్తిలో మనం రాణింపు ఉండాలి, మనం సిగ్గుపట్టడం అనేది ఉండకూడదు. అందుకని వచ్చిన వాళ్ళందరూ చక్కగా కలిసిమెలిసి ఉండండి, ఎప్పుడూ కూడా ఇదే ఫ్రెండ్షిప్ని కొనసాగించండి. మీ అందరికీ చక్కగా వృద్ధిలోకి రావాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మరి టీచర్ గారు ఒక చక్కటి సూచన చేశారు, మీకు తెలిసిందా? చదువుకున్న తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. మార్పులు అంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, వివాహాలు, పిల్లలు. కాబట్టి ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులందరితో వస్తే బాగుంటుందని చెప్పారు, ఇంకా బాగుండేది. కాబట్టి మీరు ఒక్కొక్కరు రావడం అనేది అసంపూర్తిగా ఉంది. మీ పిల్లలు, మీ యొక్క భార్యాభర్తలు అందరూ కూడా వస్తే ఇంకా కోలాహలంగా ఉండేదని చెప్పి చెప్పడం జరిగింది. 97-98 విద్యా సంవత్సరం విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా ఉపాధ్యాయ సిబ్బంది లక్ష్మీ మనోహరం గారు, సోమేశ్వరరావు గారు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రభాకర్ రావు గారు, మూర్తి గారు, విశ్వమోహన్ గారు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మీరు ఇంకా భవిష్యత్తులో ముఖ్యంగా 2 విషయాల్లో కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం చెబుతున్నాను. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేస్తే వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. 30లో చేయాల్సింది 30, 40, 50, 50. 40లో చేయాల్సింది 70లో చేయలేము. చేసిన ఆప్షన్స్ అకార్డింగ్ టు ది యువర్ ఏజ్ ప్రకారం ముందుగానే ప్లాన్ చేసుకోండి. మన రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తే అన్నీ ఇక చివరి వరకు అన్నీ రాంగ్ వెళ్ళిపోతాయి. అదొకటి. అట్లాగే ఫైనాన్షియల్ లిటరసీ ఇది బాగా నేర్చుకోండి. పూర్వం అంటే ఏమి ఉండేది కాదు, ఇప్పుడంతా డిజిటల్. ఫైనాన్షియల్ లిటరసీలో మనం ఏమాత్రం వెనుకబడి ఉన్నా సరే
అది జీవితాంతం వెనుకబడిపోతాం. అదే 2. తర్వాత థర్డ్ అండ్ లాస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్. మీరందరూ కూడా ఏదో ఒకటి, అందరూ జిమ్మే వెళ్ళాలి అట్లా ఊహించుకుంటే ఏమీ చేయలేం. ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి, ఇట్లా ఏదో ఒకటి. విద్యా కమిటీ చైర్మన్ గారికి, పాఠశాల పెద్దలైనటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, గతంలో నాతో పనిచేసినటువంటి సహచర ఉపాధ్యాయులకు అందరికీ నమస్సులు, పిల్లలందరికీ ఆశీస్సులు. అయితే ఇక్కడ మీకు నీతులు చెప్పే సమయం కాదు ఇది, ఇప్పుడు మీకు ఏదో పాఠాలు చెప్పే సమయం కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకసారి కలిసి సరదాగా మీరందరూ కలిసి కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటారు. ఇప్పుడు మేము ఉపన్యాసాలు చెప్పి ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడి విసిగించడం కంటే సంక్షిప్తంగా ఏవైనా 2 మాటలు చెప్పి మిమ్మల్ని అలా ఫ్రీగా వదిలేస్తే మీరు హ్యాపీగా కాలక్షేపం చేస్తారేమోనని నా ఉద్దేశం. అయితే ఏంటంటే మీతో నాకు అంత అనుబంధం లేదేమో, ఎందుకంటే నేను మీకు డైరెక్ట్గా క్లాస్ చెప్పినట్టుగా నాకైతే గుర్తులేదు. మీ బ్యాచ్కి నేను చెప్పున్నాను. నేను గతంలో గ్రేడ్ 2గా పనిచేశాను ఇక్కడ. తర్వాత మీ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రేడ్ 1గా వచ్చా ఇక్కడికే, ఇదే పాఠశాలకి. గ్రేడ్ 2గా 8 సంవత్సరాలు పనిచేశాను, గ్రేడ్ 1గా వచ్చి ఇంకో 4 సంవత్సరాలు పనిచేశాను. దాదాపు 12 ఏళ్ల పైన ఇదే పాఠశాలలో పనిచేశాను. అయితే ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఇందాక చెప్తున్నారా పిల్లలు. నేను కూడా ఆ రోజుల్లో కొట్టడంలో అట్ట కొట్టేవాడిని కాదు, బాగా కొట్టేవాడిని. నాకు పాఠాలు చెప్పినటువంటి, నేను హై స్కూల్లో మేడూరులో చదువుకున్న సోమేశ్వరరావు గారు నేను ఒకే బెంచి ఒకే క్లాసు. మేము ఇద్దరు అక్కడ చదువుకున్నప్పుడు పెద్ద వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇంటి పేరు పెద్ద వెంకటేశ్వరరావు గారు, ఆయన బాగా ఇంత పర్సనాలిటీ ఉండేవారు. ఆయన ప్రతి పిల్లవాడిని మొట్టిగా మొట్టేవాళ్ళు. మరి ఎందుకు వచ్చిందో కానీ అదే అలవాటు. నేను టీచర్ని అయ్యాన తర్వాత నాకు వచ్చింది అదే అలవాటు. ప్రతి వాళ్ళని నేను మొట్టికాయ మొట్టం అలవాటు అయిపోయింది. మొట్టికాయలు వేసి ఈ చర్మం మొద్దుబారిపోయింది నాకు. ఈ ఏలుకి తేడా ఉంటుంది, ఇది మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఒక్క ఏలు పెట్టి కొడితే చాలు చర్రమంటుంది, అంతే బుర్ర తిరిగిపోతుంది అనమాట. పిల్లల్ని కూడా నేను కొట్టేటప్పుడు, అరే మొట్టికాయ కావాలా బెత్తం దెబ్బ కావాలంటే బెత్తంతో కొట్టండి సార్, మొట్టికాయ వద్దనేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత నా అనుభవం చెప్తున్నా. చివరిలో ఇక్కడ కాదు కానీ కపిలేశ్వరం నుంచి తోటలవల్లూరు వెళ్ళిన తర్వాత ఏదో పిల్లవాడిని ఇలాగే ఒకరోజు సందర్భంలో మొట్టికాయ వేస్తే వాడు పడిపోయాడు, కడుదిరి పడిపోయాడు. బెంచి మీద పడుకోబెట్టి వాడికి సపరీలు చేసి టీ తెప్పించి వాడికి తాపించి నానా బాధలు పడి ఆ దెబ్బతో మొట్టికాయ మానేసింది. మళ్ళీ మొట్టికాయ అనే జోలికి వెళ్ళట్లేదు. అయినా నా సర్వీసు మొత్తంలో నేను 10th క్లాస్ పిల్లలనైనా సరే కొట్టేవాడిని. కారణం ఉన్నప్పుడే కొట్టేవాడిని. కారణం ఉన్నప్పుడు కొట్టేవాడిని కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు కొట్టారా అంటే చెప్పాలి కదా. అందుకని నేను ఎప్పుడు రిమార్కు తెచ్చుకోలేదు సర్వీసులో. కొట్టడం మానలేదు, అనవసరంగా కొట్టలేదు. కాబట్టి మీరు నా దెబ్బలు మీరు రుచి చూడాల, నా మొట్టిగా అయితే మీకు టేస్ట్ తెలియదు. అయితే ఆ రోజులు వేరు. తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరో బతిమాలితే తెలుగు చెప్పాలి సార్ మాకు ఎవరు లేరంటే ఒక కాన్వెంట్లో నేను కాదు కానీ ఒక టీచర్ గారు ఇట్లాగే మీలాగా కొంత చదువుకుని టీచర్ ఉద్యోగం చేస్తారు కాన్వెంట్లో. ఓ పిల్లాడిని కొట్టింది. వాడు అన్నయ్య ఎవరో వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళ నాయన మెమ్మటే పరిగెత్తుకొచ్చి ఆ గేటు దగ్గర నుంచుని అనకూడదు కానీ లంజాలమ్మడి అన్ని బూతులు ఇష్టం వచ్చాడు తిట్టేసింది ఆ టీచర్ గారు. వస్తే కొట్టేటట్టు ఉంది అక్కడ. అటువంటి రోజులు ఇవాళ. అక్కడే కాదు, రిటైర్ అవ్వకముందు ఇక్కడ కూడా ఒక రోజున 10th క్లాస్ పిల్లల్ని నేను లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన శిక్ష వేసి బయట కూర్చోబెడితే నువ్వు వర్క్ రాస్తేనే లోపల రా అంటే వాళ్ళ నాన్న వచ్చిన మర్నాడు వర్క్ చేయదు మా అమ్మాయి, నీకేం నష్టమా, నీ జీతం నీకు రాదా అని అడిగారు. అందుకని ఇవాళ రోజులు మారిపోయినాయి. శిక్షించేటువంటి రోజులు కాదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
వాళ్ళు చదవపోయినా మార్కులు వెయ్యాలి, మార్కులు కనిపించాలి ప్రోగ్రెస్ కార్డులో. ఈ పరిస్థితులు చూసి ప్రైవేట్ చెప్పగలిగే శక్తి ఉన్నాయి వాళ్ళ. నేను నిజం చెప్తున్నాను, కాన్వెంట్లో పనిచేయడం మానేశాను. రిటైర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు సాయికృష్ణ కాలేజీలో పనిచేశాను, పరింకాయల కాలేజీలో ఇంకో 2 ఏళ్ళు పనిచేశాను, దాదాపు 4-5 ఏళ్ళు ఒక కాన్వెంట్లో పనిచేశాను, 9th 10th వరకు చెప్తూ. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పరిస్థితులు చూసి మార్క్స్ చూపించాలి వాళ్ళకి. ఎలాగో వచ్చే వాళ్ళకి మొత్తం 25 మంది ఉంటే 2-3 చదువు రాని వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. చదువు రాకపోవటం అంటే చదవకపోవటం కారణం. ఆ చదవని వాళ్ళకి ఎట్టాగో రావు, కానీ వాళ్ళకు కూడా మార్క్స్ చూపించాలి ప్రోగ్రెస్ కార్డులో. ఇది యాజమాన్యం చేసేటువంటి తప్పు. అందుకని ఈ పరిస్థితుల్లో గిట్టక చెప్పే ఓపిక ఉన్న పిల్లలకి చెప్పడం మానేసి ఇప్పుడు నేను పెద్దవాళ్ళకి చెప్తున్నాను. అదేంటి అనుకోవచ్చు మీరు. ఆటోమేటిక్గా ఏమైందంటే నేను తెలుగు మాస్టర్ని కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కొంతమంది చెప్పమని అడుగుతారు. నన్ను ఊళ్ళో అడిగారు, గరికపురంలో నేను ఇల్లు కట్టుకుని ఉంటుంటే అడిగితే చెప్తానన్నాను. వాళ్ళకి భగవద్గీత, ఏదైనా స్తోత్రాలు, ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు, సుందరకాండ ఇలాంటివి వాళ్ళు ఎవరిని అడుగుతూ ఉంటారు. 25 మంది 20 మంది ఆడవాళ్ళు ప్రత్యేకం చెప్పించుకోవడానికి వచ్చి చెప్పించుకుంటున్నారు ఇవాళ. ఇలా నేను బోధన మానలేదు, కానీ పిల్లల బోధన మాత్రం మానేసి. ఎందుకంటే పరిస్థితులు మారినాయి కాబట్టి పిల్లలే చెప్పడం మానేసి ఇవాళ ఆ రకంగా నేను కాలక్షేపం చేస్తున్నాను. అయితే సంస్కారం ఇది చాలామంది మీలో ఇక్కడ మీరు చదువుకున్న రోజుల గురించి గుర్తు తెచ్చుకుంటే గోల్డెన్ పీరియడ్లో మీరు చదువుకున్నారు. ఇక్కడ నేను 93లో ఈ స్కూల్కి వచ్చాను. అప్పుడు నేను వేరంకలాకి వెడదాం అనుకుంటే సోమేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, వేరంకలాకి కాదు, నువ్వు కపిలేశ్వరపురం రా, నీ అప్లికేషన్ ఇక్కడ నీతో పాటు ఇంకో వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చింది, ఇక్కడికి కొత్తగా ఫ్రెష్ అపాయింట్మెంట్ ఒక లేడీ టీచర్ ఎవరో తెలుగు పంట వస్తుంది, నువ్వు ముందు జాయిన్ అయితే ఆ అమ్మాయికి సీట్ ఉండదు, నువ్వు రమ్మంటే నేను కబురు చేస్తే వచ్చి నేను కపిలేశ్వరంలో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి 8 సంవత్సరాలు స్వామి గారు, డివి సుబ్బారావు గారు, కృష్ణకుమారి గారు, రవిశంకర్ గారు, లక్ష్మీ మనోహరం గారు, ఉల్లాం ప్రసాద్ గారు, అందరూ కూడా బ్రహ్మాండమైన స్టాఫ్ ఉండేవాళ్ళు. అన్యోన్యంగా ఎంతో కలిసిమెలిసి చెప్పుకునేవాళ్ళం. ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండేది. కడుపు నిండా పిల్లలకి పాఠం చెప్పుకున్నాం. ఆ రోజుల్లో మేము ఎంత చదువు చెప్పుకున్నామో అంత చదువు చెప్పుకున్నాం. నేను 24 ఏళ్ళు సర్వీసే చేశాను. నేను సర్వీసు మొత్తం 19 ఏళ్ళు శుభ్రంగా పాఠం చెప్పుకున్నా. చివరికి పరిస్థితులు మారిపోయి పిల్లలకి పాఠం చెప్పటం కంటే వర్క్ చేసుకోవటం, మా వర్క్ మేము చేసుకోవటం, పై వాళ్ళకి చూపించే వర్క్ చేయడం ఎక్కువైపోయి పరిస్థితులు మారిపోయి చదువు చెప్పటం కంటే వర్క్ చేయడమే ఎక్కువైపోయింది. అలా మారిపోయినాయి. నేను 58 ఏళ్ళకే రిటైర్మెంట్ అయిపోయినా, నేను రిటైర్ అయిపోయినా భగవంతుడు దండం పెట్టుకుని హాయిగా తప్పుకున్నా, హ్యాపీగా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఉద్యోగం అంత నాకు ఇష్టం. ఇవాళ పరిస్థితులను బట్టి ఈ టీచర్ ఉద్యోగం అంత నాకు అనుకూలంగా అనిపించాల. మా అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చదివింది, బిఎస్సీ చదివిన తర్వాత మ్యారేజ్ కుదిరిన తర్వాత పెళ్ళైన తర్వాత బీఈడీ చేసింది. తర్వాత నేను మా చిన్నమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసామని చెప్పి నేను ఎంఏని, మా అమ్మాయి ఎంఏ. అందుకని నేను కూడా చేయాలని పట్టుదల బట్టి మా పెద్దమ్మాయి ఎంఎస్సీ చదివిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. అటువంటిది అయితే ఉద్యోగం చేస్తాను ప్రైవేట్ కాన్వెంట్లో అంటే నేను వద్దని చెప్పే సలహా. కావాలంటే 4 పిల్లలు చదువు చెప్పుకో ఇంటి దగ్గర, పాఠశాలలో ప్రైవేట్ కాన్వెంట్స్లో పనిచేసే స్థితి లేదు, ఇవాళ వద్దని చెప్పారు. అందుకని ఇవాళ పరిస్థితులు, చదువు చెప్పే పరిస్థితులు ఇవాళ వేరు. పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ చెప్పే విధానం మారింది. అయితే ఏంటంటే ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా పిల్లలకి మన సంస్కారం నేర్పాలి. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా తల్లిదండ్రులను గౌరవించడం, ఇటువంటి విషయాలన్నీ పాఠాలు చెబుతూనే మేము దాంట్లో రంగరించి చెప్పేవాళ్ళం. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇందాక మిమ్మల్ని పిలిస్తే ఒకళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేయలేకపోయారు. నేను తప్పుగా అంటలేదు, కానీ నేను రిటైర్ అయిపోయే ముందు రాఘవాచార్య గారిని హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు ఇక్కడ. సార్ వాళ్ళు వందే మాత్రం జనగణమన సరిగా పాడలేదు, కనీసం వాళ్ళకి అవి నేర్పండి సార్ అంటే, గ్రూపుగా నేర్పితే రాదండి, గ్రూపులో పడి మందిలో వాడు గోవింద అంటాడు, గుంపులో పడిపోయి సరిగా పాడరు అని చెప్పి ప్రతి క్లాస్కి నాకు రోజుకు 1 గంట సాయంత్రం పూట నాకు టైం ఇవ్వండి చెప్పి తీసుకుని ఒక్కొక్క క్లాస్కి నేర్పి మొత్తం తర్వాత గ్రూపులో పెట్టి మొత్తం నేర్పారు. స్కూల్ మొత్తానికి కూడా వందే మాత్రం జనగణమన ఏ బాణీతో పాడాలో, ఎంత టైంతో పాడాలో అలా నేర్పి పాడిస్తే, నేను ఇదే వేదిక మీద నుంచుని పిల్లల చేత కూడా ఇక్కడ జనగణమన వందే మాత్రం పాడిస్తుంటే నేర్చుకున్న తర్వాత వాళ్ళు పాడిన విధానం వింటే నాకు ఒళ్ళు గగురు పొడిచింది.
అంత చక్కగా పాడారు. వందే మాతరం జనగణమన వాళ్ళ నోట వింటే నా ఒడు నాకే గగురు పొడిచింది, ఇంత చక్కగా పాడుతుంది. అలా జాతీయ గీతాలు కానీ తర్వాత ఈ దేశభక్తి గేయాలు కానీ ఇవన్నీ నేర్పేవాళ్ళం. ఇదే వేదిక మీద నేను 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు యానివర్సరీ నడిపాము. ఇక్కడ పిల్లలకు నాటకాలు నేర్పి పాటలు పాడించాం, యానివర్సరీలు గడిపాం. ఇదే వేదిక మీద నేను రిటైర్ అయ్యాను. ఇక్కడే నేను రిటైర్ అయ్యే రోజున కూడా ఇందాక మన సోమేశ్వరరావు గారు చెప్పినట్టుగా నాకు ఎలిమెంటరీ స్కూల్లో 3, 4, 5 తరగతులు చెప్పినటువంటి ఒక మాస్టర్ గారిని ఆహ్వానించాను. 7వ తరగతి వరకు తెలుగు చెప్పినటువంటి తెలుగు మాస్టర్ని ఆహ్వానించాను. 10th వరకు హిందీ చెప్పిన హిందీ మాస్టర్ని ఆహ్వానించాను. వాళ్ళ ముగ్గురికి ముందు నేను ఇక్కడ సన్మానం చేసి తర్వాత నేను రిటైర్మెంట్గా అవుతున్నా కాబట్టి ఆ సందర్భంలో పాఠశాల తరఫున నేను సన్మానం తీసుకున్నాను. ముందు వాళ్ళిద్దరికీ ఇక్కడ బట్టలు పెట్టి వాళ్ళకి సన్మానం చేసి తర్వాత నేను చేయించుకున్నాను. వాళ్ళు చాలా గొప్పగా ఆనందపడ్డారు. అయితే నా అదృష్టం ఏంటంటే నేను రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా నాకు ఎలిమెంటరీ స్కూల్లో చెప్పినటువంటి మాస్టర్ అందుబాటులో ఉండటం నా అదృష్టం. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ ముగ్గురు ఇప్పుడు లేరు, ప్రస్తుతం లేరు. ఇట్లా మనిషికి మాస్టర్ మనం ఎంత హోదాలో ఉన్నామని కాదు ఇక్కడ సమస్య విషయం. మనం సక్రమంగా సంపాదించుకుంటూ చిన్న పనైనా ఏ వృత్తి అయినా చేసి సంపాదించుకుని బతుకుతున్నామా ధైర్యంగా లేదా, అదే చాలు. అంతేగాని ఆ ఉన్నత స్థితిలో ఎక్కడో ఉన్నాం, అంత ఉద్యోగం నాకు లేదు, నేను చిన్న పని చేసుకుంటున్నానని సిగ్గుపడాల్సిన అవసరం ఏదీ లేదు. ఏ వృత్తి చేసుకున్నా ఏ పని చేసుకున్నా మనం అక్రమంగా సంపాదించకుండా సక్రమంగా కష్టపడి సంపాదించుకుని వాళ్ళ బతుకుతున్నామంటే దేశ పౌరుడిగా మనం గర్వించాల్సింది ఆ ఒక్క విషయానికి. అలాంటి సత్పౌరులుగా మీరు తయారయ్యారు కాబట్టి ఇవాళ మీరందరూ తర్వాత హాయిగా సాయంత్రం దాకా కలివిడిగా కాలక్షేపం చేసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇదిగో మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి సమయం ఉంటే ఇప్పుడైనా సరే మీరు వచ్చి ఏంటంటే ఇదిగో నేను తర్వాత ఇది చదివానండి, ఈ పాఠశాల ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది చేశాను, ఇది చదివాను అని ఏమైనా గుర్తు తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడేవాళ్ళం. లేదా మీకు ఇక్కడ చెప్పే అవకాశం లేకపోతే కనీసం మీరు కూర్చొని మాట్లాడుకుని మీరు హ్యాపీగా కాలక్షేపం చేస్తారని, భవిష్యత్తులో మీరు మంచి సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మన పూర్వ విద్యార్థులు ఎంతో కొంత ఇచ్చారు. మీరు కూడా ఈ ప్రోగ్రాం చేసిన తర్వాత ఈ స్కూల్కి డెవలప్మెంట్కి పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను. మరి ఎందుకంటే వేయడం జరిగింది 90-96 బ్యాచ్ వాళ్ళు. అదేవిధంగా పాఠశాలకి మీ బ్యాచ్ గుర్తుండే విధంగా ఉండాలంటే మీ అందరూ కూడా స్కూల్కి ఏదైనా డొనేట్ చేయడానికి మీ అందరూ సామూహికంగా చర్చించుకొని ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తూ ఉన్నాను. అది ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా ఉండాలి. మరి ఈ విధంగా ఇప్పుడు మరి పెద్దలు విశ్వేశ్వరరావు మాస్టర్, సోమేశ్వరరావు గారు మాకు ఒక రకంగా కొలీగ్ లాంటి వారు. నేను ఎంఈఓగా 4 సంవత్సరాలు చేసినప్పుడు సార్ కూడా ఎంఈఓగా చేశారు. అప్పుడే మరి మీటింగ్లో అసలు ఏకదాటిగా ఒక అధికారిని అడగాలన్నా ఏదన్నా చెప్పాలన్నా సరే ఆయన చెప్పాలంటే ఎంతో ధైర్యంగా నిబ్బరంగా నిలబడి సూటిగా అధికారిని అడిగి ప్రశ్నించేవాళ్ళు, జవాబు రాబట్టేవాళ్ళు. చాలా అభిమానంగా మాస్టర్ అంటే నేను జూనియర్గా ఉన్నప్పుడు సార్గా చాలా ధైర్యం అనేది మాస్టర్ని చూస్తే తెలుస్తుంది. అయితే ఆయన చూస్తే భయం, ఆయన యొక్క ఫిజికల్ స్వభావాన్ని భయం వేస్తుంది, కానీ మనసు చాలా మంచిదండి. సలహాలు బాగా చెప్పేవాళ్ళు. మరి మాస్టర్ ఇప్పుడు వారి యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వాల్సింది. విద్యార్థులు మీరు మాకు ఎప్పుడు స్టూడెంట్స్గానే ఉంటారు. కాల ప్రవాహంలో అనేక మార్పులు జరుగుతాయి. చిన్నవాళ్ళు లేనివాడు పైకి వస్తాడు, పైవాడు కిందకు వస్తాడు. అది అనవసరం. మేము రోజు 18 గంటలు 17 గంటలు పనిచేసేవాడిని. నా త్రూఅవుట్ సర్వీస్ 18 గంటలు మినిమం. ఇక్కడ 19 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేశాను. 3 సంవత్సరాలు ఉయ్యూరు జడ్పీగా చేసి తర్వాత హెడ్ మాస్టర్గా కమ్ ఎంఈఓగా 9 సంవత్సరాలు బట్టల పని పనిచేస్తాను. ఇక్కడ ఉండగా మీకు తెలుసు ట్యూషన్స్ తెల్లారుదాన్ని 4:30కి లేపి 9:30 వరకు ట్యూషన్స్, మళ్ళీ ఇక్కడ 10ంటికి ఎక్కితే 5 వరకు. దసరా హాలిడేస్ లేవు, సంక్రాంతి హాలిడేస్ లేవు. మీకు హాలిడేస్ అనేవి ఉండే కదా, ఎడిషనల్ క్లాస్ పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజున మా యూనిట్ అలాంటిది. విశ్వమోహన్ గారు, ఉర్లాము,
మా యూనిట్ అంతా యంగ్ బ్యాచ్ అనమాట, పోటీలుగా క్లాస్ ఇప్పుడు బిఎస్ ఉంది, లేదా నువ్వు వెళ్ళరా సోదరు అనేవాడు, మా ఊర్లో వెళ్ళిపోయేవాడు. అదే నాకు 12 నువ్వు వెళ్ళంటే వెళ్ళేవాళ్ళు. ఇలా చేసుకునేవాళ్ళం మేము, ఒక కుటుంబ సభ్యుల్లాగా మళ్ళీగాం. అంతేగాని నీ క్లాసు నేను వెళ్ళడం ఏంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి, అలాంటి స్వభావం మాకు లేదు. అందువల్ల మేము సక్సెస్ఫుల్గా హెడ్ మాస్టారు వాళ్ళు చెప్పిన అనుసరిస్తూ స్వతహాగా మేము క్రియేట్ చేసుకున్నాం. అటు 520 మంది పిల్లలు, 550 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 20 మంది స్టాఫ్. ఇక్కడ ఒకప్పుడు 20 మంది స్టాఫ్. అయితే బైఫర్కేషన్ గడ్డిపాటి స్కూలు, ఓడిముక్కల స్కూల్ రావడం వలన స్ట్రెంత్ తగ్గడం, స్టాఫ్ తగ్గడం జరిగింది. ఇలా కాలక్రమేణ మార్పులు, అనేక రకాలైన మార్పులు రావడం వల్ల జరిగింది. ఇప్పుడు గతానికి ఇప్పటికి కొంచెం తేడా ఏంటంటే, మా జనరేషన్లో ఒక తల్లికి 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళు మినిమం. పిల్లలు ఒక కుటుంబం తీసుకుంటే ఒకడు కొట్టినా, ఒకటి తిట్టినా, ఒకడు పోయినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు ఏమవుతుంది, మీకు ఒకటే పిల్లలు లేకపోతే 2 పిల్లలు, మ్యాక్సిమం 2 లేకపోతే 1. వాడేమనకూడదు, మీరేమనరు, స్కూల్కి వచ్చి మేమేమనకూడదు. వాళ్ళ ఎడ్యుకేషన్ నాశనం అవడానికి కారణాలు అనమాట. ఒక వ్యవస్థ నాశనం ఏంటంటే అది ప్రత్యేకించి పిల్లాడి తప్పు కాదు, ఇటు ఉపాధ్యాయుడు తప్పు కాదు, అటు సిలబస్ తప్పు కాదు. అందరూ పాత్రదారులు దాంట్లో. తలో కాస్త నూనె దాంట్లో పోస్తున్నాం నాశనం అవటానికి. ఇంకా పల్లెటూరు ఇక్కడ మెరుగు. మీకు కబడేశ్వరంలో ఇవాళ టౌన్స్ తీసుకుంటే పొల్యూట్ అయిపోయింది. హై స్కూల్స్ అన్నీ కూడా పొల్యూట్, నానా గోల. టీచర్స్ అందరూ అమ్మో మీ రోజులు మంచియండి, మీ రోజులు మంచియండి. రోజులన్నీ ఎప్పుడు ఒకటే, కానీ కాలంలో ఈ మార్పులు అనమాట. టీవీ, సెల్, వీటి వల్ల రుగ్మతులు అనమాట. వీటి పేరెంట్స్ బతుకులాడుతారు. మీరు అరే బాబు చదువుకోరు బాబు ఇది బతుకులాడితే వస్తుంది చదువు. స్పేర్ ద రాట్ అండ్ స్పాయిల్ ది చైల్డ్. పిల్లల్ని పట్టుకోవాలి, వాడి సబ్జెక్ట్ ఏంటి, వాడు ఎలా ఉన్నాడు, వాడి ఆర్థిక స్థితి ఏంటి, వాడి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇలాంటి పరిచయం ఉండేది మాకు. మేము సక్సెస్ అవడానికి కారణం అది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు, ఈ అమ్మాయి ఇప్పుడు బడికి ఎందుకు రాలా, ఇదిగో మా హనుమంతుడు గారు అబ్బాయి ఎందుకు రాలా, ఇదిగో నరహరి ఎందుకు రాలా, మా అమెరికా వాడు బడికి ఎందుకు రాలా, ఏ కారణాలు ఎత్తుకునేవాళ్ళం. 2 పూట్ల బడికి రాకపోతే పిల్లాడికి కౌరు పెట్టేవాళ్ళం, పిల్లాడిని పంపేవాడిని ఇంటికి. రాకపోతే మేము వెళ్ళేవాళ్ళం, అమ్మ ఏంటమ్మా పిల్లాడి బడికి రాలేదు. వాళ్ళ స్థితి లేదు. కొత్త టీచర్స్ల లోపం. టీచర్స్ ఎప్పుడైతే స్థానికంగా ఉండి పిల్లాడి యొక్క స్థితిగతులు తెలుసుకుంటాడో సక్సెస్ అవుతుంది. టచెస్ లేవు, సంబంధాలు లేవు. 6 వరకు గ్రౌండ్లో ఉండేవాళ్ళం, పిల్లలు మీరు ఉండేవాళ్ళు. ఇవాళ బెల్ ఎప్పుడు కొడతారా, బండి ఎప్పుడు ఎక్కుదామని. ఇక్కడ గంట కొట్టగానే దూసేయటం. హెడ్ మాస్టర్ తాళాలు వేసుకుని దేవుడు అంట గేట్లు వేసుకెళ్ళాలి. అటెండర్ లేరు. వాళ్ళ పరిస్థితి అది. ఎవడేం చేస్తాడు దానికి? ఎందుకు వచ్చారా బాబు హెడ్ మాస్టర్ పదవి? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. దానికి కారణాలు అనేక. ఇంకా మీరు సొసైటీలో తీసుకోండి పనులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లంచాలు అయితే పని అవ్వదు. మీ ఊరు విఆర్ఓ, మా ఊరు విఆర్ఓ, ఏ పనైనా డబ్బులు ఇవ్వాల్సింది. ఏ శాఖ వెళ్ళినా డబ్బులు అక్కడ ఏ పని అవ్వదు. కానీ విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులు తీసుకున్న జీతాన్ని పాఠం చెప్తున్నాం. మాకు పాఠం చెప్పినందుకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మేము పాఠం చెప్తాం అంటలా. చూడండి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఆ విఆర్ఓ చుట్టూ తిరగాలి. 5 10 మనుషులే, కొత్తోడే కాదు. వ్యవస్థలో విద్యా వ్యవస్థ పవిత్రమైంది. ఈ విద్యా వ్యవస్థలో మిమ్మల్ని, మీ స్థితిగతుల్ని పరిశీలించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకుని ఎప్పుడైతే మేము సపోర్ట్ చేస్తాం, మీరు పైకి వస్తారు, మీ జనరేషన్ పైకి వస్తుంది. మీ ఎప్పుడైతే నలుగురు లాక్కుంటారు. ఇప్పుడు సరైన డైరెక్షన్స్తో కదా మీరు వచ్చేది. తల్లిదండ్రులు పాపం తెలియదు వాళ్ళకి. మేము ఇళ్ళబట్టి వెళ్ళేవాళ్ళం. ఇళ్ళబట్టి వెళ్ళి అదే మీ పిల్లల్ని చదివిండి ఫీజు కట్టలేకపోతే ఆ రెసిడెన్సీ శ్రీనివాస ఇవి ఉండేవి, వాటిలో ఫ్రీగా మాట్లాడే పుస్తకాలు ఇవ్వటము, లేకపోతే ఎవరినన్నా డొనేషన్స్, డోనర్స్ వాళ్ళతో డబ్బులు ఇప్పించి వాళ్ళని చదివించడం, అలా చేసి అందువల్ల జనరేషన్స్ కొంతమంది పైకి వచ్చారు. అలా మీరు కూడా సమాజానికి అలాగే మీ పిల్లలకి కొంచెం హెల్ప్ చేయండి. అలాగే పాఠశాల 1920లో నేను ఎస్టాబ్లిష్ చేశాను ఈ పాఠశాల. ఈ పాఠశాల మా నాన్న చదువుకున్నాడు. హైర్ సెకండరీ స్కూల్ అనమాట. అప్పట్లో 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ అలా ఉండేవి. మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి బురదలో వచ్చి అక్కడ గేట్ ఉండేది, అక్కడి నుంచి చదువుకునేవాడు.
1920లో పెట్టాం. 2020లో 100 years ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. కొంత అప్పుడు ఇలాగే గెట్ టుగెదర్ పెట్టి ఫార్మ్ చేసాం. ఈ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయింది. మీరు ఈ బ్యాచెస్ 100 years అంటే ఏమవుతుందో చూస్తారు. ఒక కపిలేశ్వరమే కాదు, మీ నాన్నళ్ళు మీ తాతవాళ్ళు కూడా చదివి ఉంటారు. వాళ్ళందరూ వస్తారు. మనం చేశారు పట్లపనవర్లో 75 సంవత్సరాల ఫంక్షన్ చేశారు. 75 సంవత్సరాలు పాపం చాలా వృద్ధులు అనమాట. వాళ్ళందరూ వచ్చారు. 30 లక్షలు అయింది. అంతా ఫారినర్స్ పెట్టుకున్నారు. విలేజ్ వాళ్ళు కాకుండా ఫారినర్స్ పెట్టుకున్నారు. ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకున్నారు. సేవ వీళ్ళు చేశారు. చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ చేశారు. తాళం చేశారు. అలాగే మంద కూడా 100 years క్రాస్ అయింది. గ్రామ కమిటీ గ్రామస్తులు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళందరూ కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. అది చాలా ఎప్పటి నుంచో కదా, మీ తాతళ్ళు మీ నాన్నళ్ళు మీ అమ్మళ్ళు వీళ్ళందరూ వస్తారు. గడ్డిపాడు, ముళ్ళపూడి, అమీనాపురం, పెనమకూరు, బొడ్లకి, వీరంకి, అలాగే ఇటు మన పాలెం, ఇటు లోపల మన పాలెం హ్యాన్లెట్, ఇటు లోపల మన వీళ్ళందరూ వస్తారన్నమాట. మీరు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమం చేసుకోండి. మరియు జీవితంలో మరి మీ పిల్లలు జాగ్రత్తగా చూడండి. సమాజంలో ఎక్కడ వెళ్ళినా సేఫ్ సైడ్ లేదు. వాళ్ళు భయంగా వెళ్ళాల్సి వస్తుంది. ఏ పూట ఏం జరుగుతుందో ఎవడో తెలియని పరిస్థితి అనమాట. మరి ఈ స్కూల్స్ కాలేజెస్ ఇది తెలియని ఉన్న గంజాయి ఇది ఎక్కువగా ఈ టౌన్ మన ఉయ్యూరులో పోయిన వారంలోనే గట్టుగా పెడితే పాపం చాలా బాధపడుతున్నారు. ఉయ్యూరులో కూడా ఉన్నాయి. అప్పుడే వచ్చేసింది ఇక్కడ కూడా. అలాంటి స్థితి రాకుండా మన గ్రామీణ వాతావరణం పొల్యూట్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. పిల్లల్ని మంచి స్థితిలోకి వచ్చేలా మీరు కాపాడుతూ ఉండండి. ఎప్పుడు కూడా ఒక కంటి చూపు కనిపెట్టండి. అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించండి. వాళ్ళని దయచేసి వృద్ధాశ్రమాలకు పంపకండి. వృద్ధాశ్రమాలకి ఎట్టి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు పంపకండి. సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉండేలాగా చూడండి. తర్వాత రైతును గౌరవించండి. రైతుల్ని కారణం ఏంటంటే అన్నం పెట్టేది ఆయనే. మనకు ఎంత ఉండవు, ఎంత సంపాదించినా మనకు అన్నం తింటున్నామంటే పాలు తాగుతున్నామంటే రైతు తీవ్రమైనటువంటి నష్టాలు వ్యవసాయం చేస్తున్నాడు. వాళ్ళని ఆదరించండి. వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీ సాధ్యమైన సహాయం చేయండి. ఏదైనా మీ చేత వచ్చిన పని వాళ్ళకి సహాయం చేసి పెట్టండి. అలా మంచిగా మీ పిల్లల్ని బట్ల పదవులు కూడా అంతే. మన వెళ్తే 10 సంవత్సరాల బ్యాచ్ అన్నమాట. అమ్మో దగ్గర వచ్చేట ఆనందం అనమాట. అట్ట కొట్టేవాళ్ళు అట్ట కొట్టేవాళ్ళు ఆయన కాబట్టి చదువు వచ్చి నాకు ఉద్యోగం చేస్తున్నాను మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళే కొట్టందే బాగుపడతారు. అంటే కొట్ట మీకు నాకేమన్నా గట్టి తగ్గదా కొడితే కదా, మాకేంది మాకు ఏం తగ్గదాలు ఉన్నాయి. చదవాలి, చదువుకుని పైకి రావాలి. 10వ తరగతి చదివి మేము కూడా గెట్ టుగెదర్ పెట్టుకొని మా బ్యాచ్లు ఎవరైనా ఆర్థిక పరంగానే లేదంటే సూచనలు అంటే ఉచిత సలహాలు కానీ లేదంటే ఇవన్నీ సహకరించుకుంటూ ఉంటే మీ యొక్క బంధాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి సలహా ఇస్తున్నాను. అదేవిధంగా రెండవదిగా మరి మీరు ఉన్నటువంటి ఆర్థికపరమైన స్టేటస్ని బట్టి మీరు చదువుకున్న పాఠశాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తూ ఉన్నాను. మీ అందరూ అనుకొని మీ బ్యాచ్ గుర్తింపుగా ఏమైనా స్కూల్కి మనం గుర్తుండే విధంగా ఒక చిన్న కార్యక్రమం చేద్దాం. ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించి ముందుకెళ్ళాలని కోరుతూ మరి ఇప్పుడు మీ గురువర్యులకి సన్మాన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. కూడా మాకు చాలా ఇష్టం. చాలా బాగా చెప్పేవాళ్ళు పాఠాలు. అప్పట్లో ఆ సోషల్ లెసన్స్ వింటే నాకైతే ఆ సోషల్ సబ్జెక్ట్ చదువుకోవాలని అనిపించేది. ఈరోజు ఆ సార్ని మిస్ అవటం కొంచెం బాధగా ఉంది. అదే ఆయన కూడా వస్తే బాగుండేది. ఇంకా ఈ సార్స్ అందరూ వాలీబాల్ ఆడుతుంటే అసలు మేము ఎలా చూసేవాళ్ళం అంటేనా. 2 అమ్మాయిలు 2 బీటెక్ చదువుతున్నారు. టీచర్ గారిని అమ్మా ఇటు ఎక్కువ మంది ఉన్నారు. ఇటు కూడా 2 రండి. అట్లా హైట్ వాళ్ళు వెనకాల కొంచెం డౌన్ వాళ్ళు.
రండి, మీరు కూడా రండి, మీరు కూడా రండి, రండి, మీరు ఫోటో దిగాలి కదా. స్టూడెంట్స్ కాదండి, అందుకని వాళ్ళ భార్యలు అన్ని పెద్ద. ఓకేపా, దండ కూడా వేసి మేముంటాం చూడండి. ఓకే, ఇచ్చేయండి, చెప్తాను, ఇచ్చేయండి. ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చేయండి. అమ్మ కొంచెం జరగమ్మా, నువ్వు వెనక్కి అందరు కనపడాలి కదా గ్రూప్. ఓకే, చూడాలి కొంచెం జరిగి అది రెడీ. అట్లాగే ఉండండి అమ్మా, రెడీ, అట్లాగే ఉండండి. ఓకే అమ్మా. బాయ్స్ కూడా రండి, బాయ్స్ కూడా రావాలండి, మీరు కూడా రండి, మీతో కూడా ఫోటోగ్రాఫ్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలు తెలిపే ముడి
వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें.
బోలో లైఫే ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ సంతోషాల స్వర్గం దాగి ఉన్నది అందుకో ఎదకే మెత్తగా మెలిసే వానవిల్లు హారమేదు మెళ్ళు బాలనున్నది కంటి చూపుల్లో కానే కాదు గుండెలో తొల్లు కలలే కంటే జీవితం దాన్ని నిజమే చేస్తుంది హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకరే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే